టీనేజ్ అబ్బాయిలు ఉన్న ఇళ్లలో కొన్ని సినారియోస్ ఉంటాయి, ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి. డోర్ గట్టిగా వేసేసి వెళ్ళిపోవడం, అవును, గట్టి గట్టిగా అరవడం, చిన్న విషయాలకే పెద్ద పెద్ద రియాక్షన్స్. లేదంటే మనం ఏదైనా మాట్లాడుతుంటే నన్ను ఎవరో అర్థం చేసుకోరు, నేనేం చెప్పినా మీకు అర్థం కాదు అని అక్కడ నుంచి పెంచుతారు అని గట్టిగా మాట్లాడి ఆ విషయం చెప్పేసి అక్కడి నుంచి లేచి ఇంకా రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసేసుకోవడం. ఇలాంటి సినారియోస్ జరుగుతూ ఉంటాయి ఫ్రీక్వెంట్ గా. ఇంకా పేరెంట్స్ వెంటనే ఏం కంక్లూజన్కి వస్తారంటే, వీడికి యాటిట్యూడ్ ఎక్కువైంది, పొగరు చూపిస్తున్నాడు, ఇంత కోపం పెరిగింది, ఫోన్ ఇవ్వడం వల్ల ఇలా అయిపోయాడు వీడు, లేదంటే ఫ్రెండ్స్ చెడగొట్టారు అని ఒక లేబుల్ వేసేస్తారు. అసలు ఒక విషయం ఆలోచించండి, మనకు వచ్చే ప్రతి ఫీవర్కి మెడిసిన్ ఒకటే ఉంటుందా? ఉండదు. కొన్నిసార్లు సీజనల్ ఫ్లూ, జనరల్ ఫ్లూ అవ్వచ్చు, ఇంకొన్నిసార్లు వైరల్ ఫీవర్స్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. మైట్ బి పారాసిటమాల్ అనేది కామన్ గా ఉంటుంది, దాంతో పాటు ఇచ్చే కాంబినేషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఏం కాంబినేషన్ తో మెడిసిన్ ఇవ్వాలో తెలియాలి అంటే ఫస్ట్ వచ్చిన ఫీవర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. అలాగే ఈ పిల్లాడు కోపం చూపించిన ప్రతిసారి నిజంగా లోపల కోపమే ఉండక్కర్లేదు, దాచిపెట్టిన ఎమోషన్స్ చాలా ఉంటాయి, అవేంటో వాటిని ఐడెంటిఫై చేయాలి. చాలా సార్లు బాధ ఉంటుంది, భయం ఉంటుంది, రిజెక్షన్ ఉంటుంది, వీటన్నిటినీ ఎలా చూపించాలో తెలియక కోపాన్ని బయటకి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. అంటే ఇంత కోపం రావడానికి, ఇంత కోపాన్ని చూపించడానికి రీజన్ ఏంటి? అసలు ఎందుకు ఇలా తయారవుతారు అబ్బాయిలు? ఎందుకంటే అబ్బాయిలకి, ఒక మగాడికి సొసైటీ ఇచ్చిన యాక్సెప్టబుల్ ఎమోషన్, ఏకైక ఎమోషన్ ఏంటి అంటే కోపం. చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు వింటూ ఉంటారు, మగపిల్లలు ఏడవకూడదు, ఎమోషనల్ అవ్వకు, స్ట్రాంగ్ గా ఉండు అని చెప్తారు. కొంచెం పెద్ద అయ్యాక వాడికి ఏదైనా బాధ అనిపించింది, ఎవరితోనైనా షేర్ చేసుకుంటున్నాడు అనుకోండి, పొరపాటున కళ్ళలోంచి ఒక కన్నీటి చుక్క వచ్చినా వీడేంట్రా ఆడదానిలో ఏడుస్తున్నాడు అనే మాట అంటారు. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే, బాధ, భయం, కోపం, ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఎమోషన్సే కదా. ఇందులో ఆడ ఎమోషన్స్, మగ ఎమోషన్స్ అని ఏం లేవు కదా. మరి ఎందుకు వీటిని ఇలా స్టీరియోటైపిక్ గా ఇలాగే ఉండాలి అని చూపించడం? ఇది కరెక్ట్ కాదు కదా. చాలా సార్లు మగపిల్లలు డిఫెన్స్ మెకానిజం లా కూడా వాడుతూ ఉంటారు కోపాన్ని. ఎందుకంటే ప్రాపర్ గా వాళ్ళకి ఎక్కడ ఏది చూపించాలి అనేది తెలియక. మరి ఇప్పుడు బాధ చూపించకూడదని చెప్తున్నాము, మగాడికి భయం ఉంటే ఆ భయం బయటకు చూపించకూడదు అని చెప్తున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాడు? యాంగర్ అనే ఒక మాస్క్ వేసుకుని ఐ డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. కానీ నిజంగా లోపల ఉండే ఎమోషన్ ఏంటి అంటే, నాతో ఎవరైనా మాట్లాడితే బాగుండు, నన్ను ఎవరైనా అర్థం చేసుకుంటే బాగుండు, నేను చెప్పేది ఎవరైనా వింటే బాగుండు అనే ఒక సైలెంట్ రిక్వెస్ట్ ఉంటుంది. అది ఎవరో ఐడెంటిఫై చేయరు.